చూడు, ఇప్పుడే చెప్తున్నాను, మా డాడీ వెనుక నేనున్నాను. ఇలాంటి తప్పుడు కేసులు బనాయించి మా డాడీ మీద కక్ష సాధించాలనుకున్నావో నీ అంత చూస్తాను, జాగ్రత్త. సౌందర్య, ఇంతవరకు చిన్నపిల్లవి ఎందుకులే అని ఊరుకున్నాను. ఊరుకోక ఏం చేస్తావురా? రే కోటి, సౌందర్య అరవకు. ఆయాసం వస్తుంది, ఆ తర్వాత నీరసం వస్తుంది, ఆ తర్వాత ముసలాడివి కదా, ప్రాణమే పోతుంది. ప్రాణాలతో ఆడుకోవడం నీకు మీ డాడీకి అలవాటే కదా. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, పైన భగవంతుడనేవాడున్నాడు. ఎప్పటికప్పుడు మనం చేసే పాపపుణ్యాల పద్దుని రాస్తూనే ఉంటాడు. ఏంటి శాపాలు పెడుతున్నావా? చూడు, ఆ దేవుడు దయ వల్లే నీ కూతురి కాపురం కూలిపోయింది. అర్ధరాత్రి వేళ ఇంట్లోంచి లేచిపోయింది. ఇప్పుడు నీ పెళ్ళం గుడ్డిదైపోయింది. సౌందర్య, ఆపో. ఇంకా నీకెందుకీ రోషం పౌరుషం? వదిలేయ్. అన్ని వదిలేసి ఓ మూల కూర్చో, ముండమోపిలా. సౌందర్య, సౌందర్యనే. ఈ సౌందర్య తలుచుకుంటే ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తానా? కరెంట్ షాక్ కొట్టినట్టు నీ దిమ్మ తిరిగిపోయేలాంటి ఓ బహుమతినిస్తాను. ఏంటి ఆశ్చర్యపోతున్నావా? యుద్ధానికి సిద్ధం అంటూనే బహుమతి ఏంటా అని ఆలోచిస్తున్నావా? రే, ఆశ్చర్యానికి పై స్థాయి ఏంటో తెలుసా? దిగ్భ్రాంతి. ఆ దిగ్భ్రాంతి కన్నా పై స్థాయి ఏంటో తెలుసా? షాక్. నీ గుండె ఆగిపోయేలాంటి షాకింగ్ న్యూస్ ని చెప్పనా? ఇన్నాళ్ళు నీకు కనపడకుండా పోయిన నీ కూతురు అర్చన బ్రతికే ఉంది. ఇంకా కొద్ది రోజుల్లోనే అజ్ఞాతంలోంచి బయటికి రాబోతోంది. ఈ సంగతి నువ్వు చెప్పక్కర్లేదు. నా కూతురు ఎక్కడున్నా క్షేమంగా ఉంటుందని నాకు తెలుసు. ఏ రోజుకైనా తప్పకుండా తిరిగి వస్తుందన్న సంగతి నాకు తెలుసు. ఈ లోకంలో నీలాగా మనసు లేని మనుషులే కారు, అనాథల్ని అభాగ్యుల్ని ఆదరించే మంచి మనుషులు కూడా ఉన్నారు. భర్తకు దూరమైన నా బిడ్డకి ఏ పుణ్యాత్ములో ఆశ్రయం ఇచ్చే ఉంటారు. ఇచ్చే ఉంటారు కోటి. కానీ వాళ్ళెవ్వరికీ నీ కూతురు అర్చన పాపం భర్తకి దూరమైన ఆడది అని తెలీదు కదా. అలా తెలియచేసే సౌభాగ్యపు గుర్తు పవిత్రమైన మాంగళ్యం, అగ్నిసాక్షిగా కట్టిన తాళి అర్చన మెళ్ళలో లేదు కదా. నీ అల్లుడే ది గ్రేట్ రామ్ ప్రసాదే తన చేతులతోనే తెంచేశాడు కదా. అర్ధరాత్రి వేళ నిర్దాక్షణ్యంగా మెడబట్టి బయటికి తోసి గెట్ అవుట్ అని గెంటేశాడు. రామ్, బాగున్నారా ఆంటీ? బాగున్నాను బాబు. రా కూర్చో. ఏంటి బాబు, ఈ మధ్య కనిపించడమే మానేశావు? అది
ఫ్యాక్టరీలో కొంచెం బిజీగా ఉండి. బిజీగా ఉండే రాలేకపోయావు, బాధపడినందువల్లే రాకుండా ఉన్నావు. అర్థం చేసుకోలేనంత చిన్నదాని కాదు. ఆ డబ్బు విషయంలో అలా జరిగినందుకు నేనెంతగానో బాధపడుతున్నాను. నిన్ను మీ అమ్మగారిని బాధ పెట్టుంటే క్షమించమని కోరుతున్నాను. ఆంటీ, మీరు పెద్దవారు, అలా అనకూడదు. జరిగిందంతా నేనెప్పుడో మర్చిపోయాను. అలా అనడం నీ సంస్కారం. నీలాంటి మంచి స్నేహితుడు దొరకడం నిజంగా మా కళ్యాణ అదృష్టం. ఆంటీ, పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి? ఏదో జరిగిపోతూనే ఉన్నాయి. రెండు వైపులా అన్నీ మేమే చూసుకోవాలి కదా. పాపం స్వప్నకి వెనక ముందు ఎవరూ లేరు కదా. అందుకే పైకి నవ్వుతూ కనిపిస్తున్నా లోపలే బాధపడుతోంది. తన తరఫున పెళ్లికి రావడానికి తనకంటూ ఎవరూ లేరు కదా అని లోపలే కుమిలిపోతోంది. ఏం చేస్తాం, అంతా ఆ దేవుడి దయ. ఉండు బాబు, కాఫీ తీసుకొస్తాను. నేనే అర్చన. నీ జీవితం ఇలా కావడానికి కారణం నేనే. అమ్మ, నాన్న, అత్త, మామ అందరూ ఉండి కూడా ఎవరూ లేని అనాథలా నువ్వు బతకడానికి కారణం నేనే. సాక్షిగా కట్టిన తాళి అర్చన మెళ్ళలో లేదు కదా. రామ్ ప్రసాదే తన చేతులతోనే తెంచేశాడు కదా. నిర్దాక్షిణ్యంగా మెడబట్టి బయటికి తోసి గెట్ అవుట్ అని గెంటేశాడు. మావయ్య, బాగున్నారా? నా కూతురు మెడలో తాళి తెంచేసిన వాడివి, అర్ధరాత్రి పూట గడప దాటి వెళ్ళిపోమని శాసించిన దుర్మార్గుడివి. నన్నింకా మావయ్య అని పిలుస్తున్నావా? ఒరే దౌర్భాగ్యుడా, ఏం తప్పు చేసిందిరా నా కూతురు? ఏం పాపం చేసిందనరా దానికి అంత పెద్ద శిక్ష విధించావు? నీ బిడ్డ కోసం నా బిడ్డ నిన్ను పెళ్లి చేసుకున్నందుకు దానికి నరకాన్ని చూపించావు కదరా. అది కాదు మావయ్య. వద్దు వద్దు వద్దు, నువ్వింకేం మాట్లాడద్దు. ఏ క్షణమైతే రాక్షసుల్లా మారి నా బిడ్డ మెడలో తాళి తెంచేశావో ఆ క్షణమే మన ఇద్దరి మధ్య మామ అల్లుళ్ళ బంధం తెగిపోయింది. ఒక ఆడదాని మెడలో తాళి ఎప్పుడు తెంచుతారో తెలుసా? దాన్ని కట్టినవాడు చచ్చిపోయినప్పుడు. నువ్వు ఆ నికృష్టమైన పని చేసిన క్షణంలోనే నా కూతురు గుండె పగిలిపోయి ఉంటుంది. ఆ క్షణంలోనే దాని దృష్టిలో నువ్వు చచ్చిపోయి ఉంటావు. నీ ఇంటి గడప దాటిన రోజు నుంచి ఈ రోజు వరకు నా బిడ్డ నా ఇంటికి తిరిగి రాలేదు. ఎక్కడుందో కూడా తెలీదు. మెట్టినింటిలో ఉండలేక పుట్టింటికి తిరిగి రాలేక ఎన్ని అగచాట్లు పడుతోందో. అందరూ ఉండి కూడా ఎవరూ లేని అనాథలాగా ఎవరి పంచన తల దాచుకుంటోందో. గుప్పిడి మెతుకుల కోసం ఎంత అలమటించిపోతోందో.
చూడు, మొగుడంటే పశువులా పక్కన పడుకుని దొర్లేవాడు కాడు, భార్యని ప్రాణంగా చూసుకునేవాడు. అనుమానంతో పీక్కు తినేవాడు కాడు, బతికినంతకాలం ఆనందాన్ని పంచేవాడు. తాళిని తెంచేసి తన్ని తగిలేసేవాడు కాడు, తను ఉన్నా లేకపోయినా తన జ్ఞాపకాలతో బతికేవాడు. మొగుడు అనిపించుకునే లక్షణాలు నీలో లేవు. మనిషి అనిపించుకునే ఒక్క లక్షణం కూడా లేని మృగానివి నువ్వు. నీలాంటి నీచుణ్ణి పెళ్లి చేసుకోవడం నా కూతురు చేసిన పెద్ద తప్పు. ఆ పెళ్లికి సరే అని గంగిరెద్దున నేను తలూపేనే, అది నేను చేసిన అంతకన్నా పెద్ద తప్పు. ఆ తప్పుకి ఇప్పుడు ఫలితాన్ని అనుభవిస్తున్నాను. ఎక్కడో ఏ మూలో ఏడుస్తూ అది, లోపలే కుళ్ళి చస్తూ మేమిక్కడ. ఇంకా ఎందుకు ఈ పలకరింపులు? వద్దు వద్దు. అరే, ఈ నిజం తెలిసే కూడా నిన్ను ముక్కలు ముక్కలుగా నరక్కుండా ఎందుకు వదిలిపెడుతున్నానో తెలుసా? ఈ చేతులతోనే నేను కన్యాదానం చేశాను కాబట్టి, ఈ చేతులతోనే అక్షింతలు జల్లి మిమ్మల్ని ఆశీర్వదించాను కాబట్టి, ఈ చేతులతోనే దాన్ని నీ చేతిలో పెట్టి అత్తవారింటికి కాదురా, దాన్ని వల్ల కాటికి పంపించాను కాబట్టి. అన్నా ముందైపోయిందన్నా. ఛా, మేడం ఇచ్చిన డబ్బులు కూడా అయిపోయినాయిరా. ఇప్పుడు ఏం చేద్దామన్నా? మందు పడకుంటే పిచ్చెక్కినట్టుంటదన్నా. నన్ను అడుగుతావేరా? వైన్ షాప్ కాడికెళ్ళి నా పేరు చెప్పు, వాడే ఇస్తాడు. వాడు పైసలు ఇస్తే గానీ మందు ఇవ్వనంటుండన్నా. ఛుత్, తేరేకి మన పాపులారిటీ ఏంటి ఇంత డౌన్ అయిపోయింది? అవునన్నా. ఏంద్రా అవును? మన పేరంటే మార్కెట్లో భయం ఉన్నప్పుడే మన దాదాగిరి చలామణి అవుతుంది. మరి ఇప్పుడు ఏం చేద్దామన్నా? మందు దొరికే మార్గం దొరికిందిరా. ఏంటన్నా అది? లోపల ఉన్నోడి చేతికి బంగారు పొంగరాలున్నాయి, వెళ్ళి పీకిరారా. అట్టగే అన్నా.
బిగిస్తున్నావు ఏంట్రా కొడితే చస్తావు. ఏయ్, వదలు. ఏయ్. 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 ఏయ్, చెప్పేది నీకే. ఏయ్. అన్నా, ఉంగరాలు తెచ్చా. 2 రోజుల దాకా పికార్లేదు. ఎల్లి ముందు తీసురాపో. అట్టాగే అన్నా. నీ బిడ్డ కోసం, నీ బిడ్డ కోసం నా బిడ్డ నిన్ను పెళ్లి చేసుకున్నందుకు దానికి నరకాన్ని చూపించావు కదరా. నా కూతురు గుండె పగిలిపోయి ఉంటుంది. ఆ క్షణంలోనే దాని దృష్టిలో నువ్వు చచ్చిపోయి ఉంటావు. మనిషి అనిపించుకునే ఒక్క లక్షణం కూడా లేని మృగానివి నువ్వు. ఛ!